శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో సంతోషకరమైన వారిని. సంతోషం నా సొంతం. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి నాకు లభించారే. నేను ఆత్మ ఎంత సంతోషంగా ఉండాలి. ఈ క్షణం ఈ సంతోషపు స్థితిలో స్థితులై నా ప్రియమైన తండ్రి వినిపించి ఆ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 25/9/2024। आज का हेडिंग मीठे बच्चे, बेहद की स्कॉलरशिप लेना है तो अभ्यास करो, एक बाबा के सिवाय और कोई याद ना आए। అనంతమైన స్కాలర్షిప్ తీసుకోవాలి అంటే నాకు ఒక్క పరమాత్మ నా తండ్రి తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. నేను ఒక శరీరం అయితే నా ఈ శరీరానికి ఫలానా ఫలానా రిలేషన్స్ ఉంటాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరి శరీరం మట్టిలో కలిసిపోవలసిందే అనే సీక్రెట్ మనకి తెలిసాక, మరి సదా మనతో పర్మనెంట్ గా ఉండేది ఒక్క మన పరమాత్మ, మన తండ్రి అని తెలిసాక ఆ తండ్రిని నేను ఎంతగా స్మృతి చేయాలి. వాళ్ళు కాకుండా శరీరదారులు నేను స్మృతి చేస్తే నాకైతే ఏమీ అడ్వాంటేజ్ లేదని నేను తెలుసుకున్నాను. ప్రశ్న, बाबा का बनने के बाद यदि खुशी नहीं है तो उसका कारण क्या है? बुद्धि में पूरा ज्ञान नहीं, बाबा को यथार्थ रीति याद नहीं करता, याद ना करने कारण माया धोखा देती है, इसलिए खुशी नहीं रहती है। तुम बच्चों की बुद्धि में नशा है, बाप हमें विश्व का मालिक बनाते हैं, तो सदा उल्लास और खुशी में रहे। సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక బేసిక్ పాయింట్, పరమాత్మ మనల్ని అనంతమైన తండ్రి ఎంతో అనంతంగా తయారు చేస్తారు. పరమాత్మని మనం గుర్తించాం. ఎవరినైతే ప్రపంచమంతా ప్రే చేస్తూ ఉంటుందో వారు నాకు లభించారు. వారి పరిచయాన్ని నేను తెలుసుకున్నాను. ఇంత తెలుసుకున్నాక కూడా సంతోషం అనేది ఎందుకు మాయమవుతుంది? ఎందుకంటే ఈ బుద్ధిలో పూర్తిగా జ్ఞానం కూర్చోటం లేదు. మేబీ మురళి వినేటప్పుడు వింటున్నాం, కానీ ఇది బుద్ధిలో మనం పెట్టుకోవట్లేదు, వదిలేస్తున్నాం. భగవంతుడు నా తండ్రిని యథార్థ రీతిగా తెలుసుకోకపోతే కూడా సంతోషం ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఆ తండ్రిని స్మృతి చేయకపోతే మాయ నన్ను మోసం చేసేస్తుంది. అందుకని నేను ఆత్మ ఎంతటి నశాలో ఉండాలి. పరమాత్మ నన్ను విశ్వానికి యజమానిగా తయారు చేస్తారు. వారు నన్ను ఎంతో ఉన్నతమైన ఆత్మగా తయారు చేస్తారు. వారు నాకు పవిత్రత, సుఖం, శాంతి వారసత్వంగా ఇస్తున్నారు. మరి నేను ఆత్మ సుఖం, శాంతి తీసుకుంటున్నాను అంటే అంత సుఖాన్ని ఇచ్చే పుష్పంలాగా కూడా తయారవ్వాలి కదా. చెక్ చేసుకుందాం. పరమాత్మ ఇచ్చిన ప్రతి ఒక్కటి నేను తీసుకున్నానా? శాంతి, ప్రేమ, ఆనందం, సుఖం, జ్ఞానం, శక్తులు, ఈ విధంగా నేను ప్రతి ఒక్కటి తీసుకున్నానా? ఎట్ ద సేమ్ టైం నేను తీసుకున్న వాటిని చూస్తూ కూడా నా సంతోషం నాకు మాయమవుతుందా? థర్డ్ పాయింట్, నేను ఆత్మ కంప్లీట్ గా తయారవ్వాలంటే నా తండ్రిని ఎంతగానో స్మృతి చేయాలి. మరి
నేనొక శాంత స్వరూప ఆత్మను. ప్రకృతి మధ్య స్థానంలో నివసించే వారిని. నేను ఆత్మ మనస వాచ కర్మన సదా పరమాత్మని స్మృతి చేస్తూ నా ఈ జీవితాన్ని అమూల్యమైన జీవితంగా తయారు చేసుకుంటాను. ఒక నిమిషం చెక్ చేసుకుందాం. పరమాత్మని ఎవరైతే నన్ను పవిత్రంగా, సుఖంగా, శాంతిగా, ఆనందంగా తయారు చేస్తారో వారిని నేను మర్చిపోయి ఈ శరీరం, శారీరక లోకాన్ని నేను తలుచుకున్నానా, దాని ద్వారా అయితే నేను ఏ పుణ్యఖాతాను జమ చేసుకోను. చెక్ చేసుకుందాం నేను ఎటువైపుకు నడుస్తున్నాను అనేది. ధారణ: जैसे शिव बाबा को कोई बपका नहीं, सेंटर बन बच्चों को पढ़ाते हैं, ऐसे बाप समान सन्मुख बनना है। पावन बनकर पावन बनाने की वर्षा लेना है और सेवा करनी है। बाप समान अथॉरिटी होते हुए भी निरअहंकारी बनना है। विनाश काले का समय ईश्वरीय लॉटरी लेने के लिए प्रीत बुद्धि एक बाबा की याद पर नहीं, दैवी गुण धारण करना है। यह तो आत्मों का रेस है। మరి పరమాత్మ శివ్ బాబా ఎవరినైతే ప్రపంచమంతా తలుచుకుంటుంది, ఎవరైతే సృష్టి రచయిత, ఎవరైతే సత్యుగ స్థాపనకర్త, ఎవరైతే ప్రతి ఒక్కరిలో శక్తిని నింపుతారో వారు వచ్చారు అనే ఆడంబరం అవసరం లేదు. ప్రతి సెంటర్ వాళ్ళు పిల్లల్ని, ప్రతి సెంటర్ వాళ్ళు కూడా భగవంతుడు ఎలా అయితే చదివిస్తున్నారో ఆ చదువు పైన పూర్తి అటెన్షన్ పెట్టాలి. పరమాత్మ చెప్తున్నారు, మీరు నన్ను మీ సమానంగా తయారు చేయండి, మీలాగా స్మృతి కూడా చేయండి. వినాశ కాలంలో విపరీత బుద్ధి అని అంటారు కదా, నేను ఆత్మ వినాశ కాలంలో ఈశ్వరీయ లాటరీని తీసుకోగలుగుతున్నానా, ప్రీత బుద్ధితో ఒక్క పరమాత్మని స్మృతి చేయగలుగుతున్నానా అనేది. आज का धारणा: शुद्ध संकल्पों का परहेज द्वारा सेफ्टी का अनुभव करने वाले शक्तिशाली आत्मा भव. శుద్ధమైన సంకల్పాల రూపి సేఫ్టీని అనుభవం చేసుకునేవారు శక్తిశాలి ఆత్మలు. శక్తిశాలి ఆత్మ అని ఎవరిని అంటారంటే, ఎవరైతే సంపూర్ణ శక్తి ద్వారా యుద్ధాన్ని సమాప్తం చేస్తారు. సంపూర్ణ శక్తి శుద్ధమైన ఆత్మగా చేస్తుంది. ఒక శుద్ధత మరియు శక్తిశాలి స్థితి కనుక ఉన్నట్టయితే ఎలాంటి అసంభవమైన విషయాన్ని కూడా సంభవం చేస్తాం. కాకపోతే ఇది మన సంస్కారంగా ఎదురవ్వాలి. ప్రతి క్షణం ఈ సంస్కారంలో నేను ఆత్మ ఒక శుద్ధమైన వారిని అనేది తలుచుకుంటూ భగవంతుడి సేవలో సదా ఉత్పన్నం అవ్వడానికి ప్రయత్నిస్తాను. స్లోగన్: श्रेष्ठ भाग्य उसका है उन्हें सेफ्टी, उन्हें डायरेक्ट भगवान के पास जाता है, पढ़ाई और श्रीमत पर ध्यान देना है. మరి ఉన్నతమైన భాగ్యం ఎవరిది అంటే, ఎవరైతే చదువులో మరియు అనుభవంలో ప్రతి ఆజ్ఞను వేసి ప్రతి ఆజ్ఞను ఉల్లంఘించకుండా శ్రీమతం పైన నడుస్తారు. ఈరోజు వాళ్ళ యొక్క హోంవర్క్ తీసుకుందాం. నేను శక్తిశాలి ఆత్మను, నేను శుద్ధ సంకల్పదారి ఆత్మను, నేను పరమాత్మకి ప్రియమైన ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి.
నేను ఆత్మ అనంతమైన తండ్రికి పిల్లవాడిని. శుద్ధ స్వరూపాన్ని. స్నేహి ఆత్మను. మనస వాచ కర్మన పవిత్రమైన స్మృతిలో ఉంటూ పితృతా కిరణాల ద్వారా శక్తివంతమైన స్థితిని అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ సిద్ధి స్వరూపుడను. నేను ఆత్మ పరమాత్మ సంస్కారాలు నాలో ఉన్నట్టు అనుభవం చేసుకుంటాను. సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని, నిశ్చింత ఆత్మను ఈ క్షణం నాలోని శుద్ధతను చెక్ చేసుకొని ఆ విధంగా పరమాత్మ వర్గాన్ని హస్తం నా తలపైన ఉన్నట్టు అనుభవం చేసుకుంటాను. I, the soul, a divine being, I remembered the highest authority, that is our Father. I experience the complete hold of the Father's hand. I experience the true connectivity of the Supreme Father. Hey Father, thank you so much for showing me the path. I always try to achieve your path, and it's being an example to this world. I, the soul, always want to rule on myself and maintain a self-protection. Om Shanti, Shanti, Shanti. I, the self, try to experience the unlimited power from the Supreme Father. Spread that power to every part of this body and be a divine being. Shanti, Shanti, Shanti. Shanti. I, the soul, take the divine vibrations from the Supreme Father. Spread that vibrations to every part of this body.